కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మా ముఖ్యమంత్రులను అడ్డుకున్న ఘనత, మా ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘనత, మా మంత్రులను ఆ రోజు రాజీనామా చేయాలని రాజీనామా చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మా మంత్రులు తెలంగాణ కోసమని రాజీనామా కూడా చేసారు. అప్పుడు ఎవరు లేకుండే. తెలంగాణ వచ్చింది, మంచి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మోసపోయింది ఎవరంటే దళితులే. మరి 10 సంవత్సరాల క్యాబినెట్లో రాజయ్య గారికి ఇట్లా మంచి ఇచ్చారు, మంత్రిగా తీసుకొని ఇంకో చేతులను గుంజేసుకున్నారు. కడియం శ్రీహరి గారిని ఒకరిని పెట్టుకున్నారు. దాని తర్వాత ఆయన కూడా మెల్లగా పక్కదోవ పట్టించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక స్పీకర్ని, ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, ఓ హెల్త్ మినిస్టర్ని, ఓ మైన్స్ మినిస్టర్ని, ఓ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని, 15 మంది ఉన్న క్యాబినెట్లో, ముఖ్యమంత్రి గారితో కలుపుకొని 15 మంది ఉన్న క్యాబినెట్లో 5 మంది దళితులకు ఈరోజు పెద్దపీట వేసి మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అయితే ఈరోజు గాడిద కిషోర్ అనేటోడు మా మంత్రి గారిని పట్టుకొని, మా పార్టీకి సంబంధించిన ఎంపీ గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక కుక్క మరిగినట్టే మరుగుతున్నాడు. ఏందబ్బా అనంటే, మా అడ్లూరు లక్ష్మణ్ గారంట మరి 5 సార్లు పోటీ చేసిన తర్వాత ఒక్కసారి అదృష్టవశాత్తు గెలిచిండట. అసలు ఈయనకి తెలియదు, ఈయనకదేదో తెలియదు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు గాదర్ కిషోర్ అనేటోడు షెడ్యూల్ కూడా వేసుకోలే నాకు తెలిసి. అంటే అడ్లూరు లక్ష్మణ్ గారి మీద మాట్లాడే స్థాయికి ఈరోజు గాదర్ కిషోర్ వచ్చిందంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. లక్ష్మణ్ అన్న ఎన్నిసార్లు పోటీ చేసిండో, ఆ పోటీ చేసి ఓడిపోయిన ఓట్ల శాతం చూస్తే ఒకసారి 300 ఓట్లు, ఒకసారి 1000 ఓట్లు. ఈ విధంగా చూస్తే లక్ష్మణ్ అన్నను ఎప్పుడు ఓడగొట్టిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు పోటీ చేసినా లక్ష్మణ్ అన్నని ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఆయనంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఇంకోటి లేడు. అటువంటి వాడు కనుక వస్తే మంత్రి అవుతాడు, ఆయనకు ఆ స్టేచర్ ఉంది అన్న భయంతో లక్ష్మణ్ అన్నని ఎప్పుడు ఓడగొట్టిరు. మా లక్ష్మణ్ అన్న ఏం మాట్లాడా? ఎవరి మీద మాట్లాడాడు? హరీష్ రావు గారి మీద మాట్లాడాడు. క్యాబినెట్లో జరిగిన చర్చల మీదనే హరీష్ రావు గారు మాట్లాడారు. హరీష్ రావు గారి మీద మాట్లాడే స్థాయి మీకు లేదు. సరే, మీరు పని చేయరాదురే, మీరు లిస్ట్ ఇవ్వండి. వీళ్ళకి స్థాయి ఉంది, మాట్లాడాలి. వీళ్ళకి స్థాయి లేదు, మరి మీరే లిస్ట్ ఇవ్వరి. ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నారు? ఇరిగేషన్ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన హరీష్ రావు మీద మాట్లాడితే స్థాయి ఉండేటోడు మాట్లాడాలా? ఈరోజు కామన్ మ్యాన్ కూడా చెప్పు తీసుకొని కొట్టేటట్టున్నారు. మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి హయాంలో జరిగిందండి? కనీసం మీ హయాంలో క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయా? మేము క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని, ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్స్ పెట్టుకొని ప్రజలకు ఏవి అవసరం ఉండేవో అవి చేద్దామని అనుకుంటే క్యాబినెట్లో మాట్లాడిన విషయాలే హరీష్ రావు మాట్లాడినరు. దాంతో తప్పేం మాట్లాడినరు? మీ కవితక్కని అడగరాదు, చెప్తుంది హరీష్ రావు గురించి. రోజు పొద్దున్న లేస్తే ఆయన వల్ల పార్టీ నాశనం అయింది, ఆయన వల్ల మా అయ్య మొత్తం లంచగుండి తయారయ్యాడు, మా అయ్య నాకు పెళ్లి చేయనీకే డబ్బులు లేకుండే అని ఆమెనే అంటది. మా అయ్యని చెడిపేసిందే హరీష్ రావు అంటది. అరే, మీ కవితక్కతో మాట్లాడుకోరా? అదే మా వాళ్ళ మీద పడేటోడు నాకు అర్థం కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారు ఈరోజు మంత్రి అయితే వీళ్ళ కళ్ళు మొత్తం కింద మీద అవుతున్నాయి. అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అంటే అడ్లూరు లక్ష్మణ్ అంటారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త, ఎక్కడి దాకన్నా పోవచ్చు అని ఈరోజు అడ్లూరు లక్ష్మణ్ గారి నియామకం ద్వారా తేలిపోయింది. ఈరోజు ఎవరైతే పార్టీ జెండాని పట్టుకొని ఓ మాదిగ సామాజిక వర్గం నుంచి కింద స్థాయి నుంచి పనిచేసి ఈరోజు వచ్చిన లక్ష్మణ్ గారు ఈరోజు మంత్రి అయితే ఆయన కాన్స్టిట్యూన్సీ సొల్లు లక్ష్మణ్ అంటారు. ఆయన సొల్లు మేము వినాలా? నిన్నోడు వినవాడా? ఎవడన్నాడా సొల్లు లక్ష్మణ్ అని? సొల్లు గారు మీరు 10 సంవత్సరాలు సొల్లు చెప్పిర్రు, 3 ఎకరాల భూమి ఇస్తాను సొల్లు చెప్పిర్రు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను సొల్లు చెప్పిర్రు, 3 ఎకరాల భూమి ఇస్తాను సొల్లు చెప్పిర్రు, కేజీ2 పీజీ సొల్లు చెప్పిర్రు. ఎన్ని సొల్లులు చెప్పలేదా మీరు? మీ సొల్లు వినుకుంటా మేము కూర్చోలేదా? డబుల్ బెడ్రూమ్ అంటేది అన్ని సొల్లులు చెప్తుంది. ఇక మీరు సొల్లు చెప్పుకుంటా పోయిర్రు 10 సంవత్సరాలు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఈడ్చిదంతే ఇక్కడ అవతల పడ్డారు. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారు ఆయన సొల్లు చెప్తే మేము వినాలా? ఆయన మంత్రి, వినాలే. వినకపోతే షోలు మూసుకో. ఆయనకి సొల్లు అనిపిస్తే షోలు మూసుకో అంటున్నా. అరే, నేను నియోజకవర్గంలో ఇసుక కిషోర్ అంటారు, ఓరు గాడిద కిషోర్ అంటారు.
ఓరు దొంగ నోట్ల కిషోర్ అంటారు. దొంగ నోట్ల దందాలను రిటైర్డ్గా పట్టుబట్టినోడివి నువ్వు లక్ష్మణన్న మీద మాట్లాడేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందా నాకు అర్థం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు ఒళ్ళు? ఎవరి దగ్గర పెట్టాలి ఒళ్ళు? మీ వానికి సిఎల్పి ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే ఒక్కరోజు అసెంబ్లీకి రాడా? అది పోనీ నీకు దమ్ముందా? కనీసము ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మరి అన్న మనం 3 ఎకరాలు ఇస్తాము ఎప్పుడు ఇస్తామని అడిగే దమ్ము నీకు ఉండేనా కనీసం? మరి దళితులకు చేస్తాన్న హామీలు ఏమైనా అడిగే దమ్ము నీకు ఉండేనా? నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన నాకు అర్థం కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఏసి కొడితే 50,000 ఓట్లతో అవతల పడ్డావు. మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఆయన యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా సెక్రటరీ 2007 వేసాడు. 2007 నువ్వు బలవంతం దిద్దుతున్నట్టున్నావు మరి పెన్సిళ్లతోని. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుకుంటా నువ్వు ఆయనని అనేంత స్థాయి వచ్చిందా? మరి నాకు అర్థం కాలే. ఏడు నుంచి వచ్చిందా నాకు అర్థం కాలే. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారంట ఇక జూబ్లీని ఓడిపోతే బాగుంటుంది ఈయన కూడా చెప్పిండు వచ్చి. అడే నిన్ను నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించిన ప్రజల్ని పక్కన పెట్టి ఇక కాంగ్రెస్ వాడు ఆడేం మాట్లాడుతుండు ఈడేం మాట్లాడుతుండు అంటే ఏం పని పాట లేని మంగళోడు పిల్లి నెత్తి కొరికింది అన్నట్టు. ఏం పని లేనోడు ఎవడేం మాట్లాడుతుండు ఏం చేస్తుండు ఏం కథ అనేది ఈయన మనకు జోషన్ చెప్తున్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇది మాట్లాడుతున్నాడు. కొండా సురేఖ గారు సీఎం గారి కొడుకుల తమ్ములకు ఎందుకు గన్మ్యాన్లు? హిమాంశుకి 3 బండ్లు పెట్టి 6 మంది గన్మెన్లను ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా? ఈ మాట నిజం కాదా అంటున్నా నేను. అంటే హిమాంశుకు గన్మెన్లు ఇస్తేనేమో అలా మనవానికి ఎవ్వడు అడగడు ఈ రాష్ట్రంలో. ఆఖరికి కేసీఆర్ గారి ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్కని కూడా పోలీసులతో ఎత్తుక పంపించి 2 గన్మెన్ల నుంచి పంపించిన ఘనత కేసీఆర్ గారిది. ముఖ్యమంత్రి తనయులు ఈరోజు వారు కూడా ప్రజానాయకులు. అటు కోడంగల్లో పూర్తి స్థాయిగా సీఎం గారి ఒక సోదరుడు పూర్తి స్థాయిగా అక్కడ వారు సేవలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండటానికి ముఖ్యమంత్రి గారిని అందరు కలవలేరు కాబట్టి వారి నాయకత్వంలో కొంచెం ముందరికి వస్తే మీ కళ్ళు ఎందుకైనా మడుతున్నాయి నాకు అర్థం కాలే. మీరు ఎవరికి ఇచ్చుకోలే గన్మ్యాన్లు తీద్దామా లిస్టు? మరి మీ హిమాంశునే కాదు ఎవరికి ఇచ్చిరో చూద్దామా? నీ అల్లుని పెట్టుకునే నీ బామ్మర్దిని పెట్టుకునే అందరిని పెట్టుకునే గన్మెన్లను ఇచ్చే విషయము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి థ్రెట్ ఉంది అని చూసి ఇస్తుంది. మీరు నాకు అర్థం కాదు. గన్మెన్లు ఇచ్చిండ్రు వాళ్ళకి ఇది చేసిండ్రు వాళ్ళకి అది చేసిండ్రు మీరేం చేసిర్రు అని మాట్లాడదాం. మరి పట్టురి ప్రమాణం చేద్దాం రండి ఇది చేద్దాం రండి అది చేద్దాం రండి నువ్వు కూడా ప్రమాణం చేద్దాం రండి మీరు కూడా రండి. నీ నియోజకవర్గంలోనే ఆ రోజు మరియమ్మ లాకప్ డెత్ జరిగితే నోరు కూడా తెరవని గాడిదవి నువ్వు. ఈరోజు అల్లూరు లక్ష్మణ్ గారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి అని మా నాయకులు అంత పెద్ద స్థాయికి వచ్చినావు అని నాకు అర్థం కాదు. ఇంత యూజెస్ ఫెలోస్ ఉన్నారు నాకు అర్థం కాదు. ఓడిపోయిన అహంకారం నీకు ఓడిపోయిన బాధ ఉంటే నీ దగ్గర కూర్చోబెట్టుకో ఇంత మందు తాగిపించి వాళ్ళ దగ్గర మాట్లాడు. మీడియా సమక్షంలో వచ్చి అడ్డగోలుగా మా మంత్రుల మీద మా ఎంపీల మీద మాట్లాడతా అంటే మేమెట్లా చూస్తూ ఊరుకోవాలి మాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు నువ్వు ఏం వీకినావని ఏం చేసినావని నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని నియోజకవర్గంలో ఉన్న ఇసుకంతా తీసుకపోయా దోసుకపోయినావు. మళ్ళీ ఈరోజు మా నాయకుల మీద మళ్ళీ నువ్వు మండితే ఎట్లా నాకు అర్థం కాదు. కిషోర్ గారు మీరు యూనివర్సిటీలో నాకు ఇప్పటికీ గుర్తు ఒక బట్టలు నీ పెయ్యి మీద ఉంటే ఇంకొక జత జంజం మీద ఉండేది మీద 2 జతలతోనే నువ్వు యూనివర్సిటీలో ఉండేటోనివి. కోట్ల రూపాయలు సంపాదించినవు ఇసుక దందాల. ఈరోజు పూర్తి స్థాయిగా తిరగబడ్డం అనుకో ఏ అక్కుతావు అంది. అడ్లూరు లక్ష్మణ్ గారి గురించి మరొక్కసారి మాట మాట్లాడినా నాలుక శీర్తమని చెప్తున్నా. మా దళిత నాయకుడు ఈరోజు మాకు సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు ఒక గౌరవప్రదంగా ఉంటే ఓ మంత్రి గారి మీద మాట్లాడే మాటలా ఇవేనా మీకు కేసీఆర్ నేర్పించింది? ఇదేనా నీకు నీ యూనివర్సిటీ నేర్పించిన సంస్కారం? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటావే చదువుకున్నవాడువేనా నువ్వు? ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏందన్నట్టు? రాజకీయాలు అనేవి ఇంత దిగజార్జుడుగా చేయకండి గాదర్ కిషోర్ గారు. మీకు ఈ పత్రికా సమావేశంలో నేను చెప్తున్నా వద్దు. ఇప్పటికి కూడా ఆ ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి వాళ్ళు ఉసుకోన కానీ డిస్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద మాట్లాడకు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విదేశాలలో తన విద్యను పూర్తి చేసుకొని ఆయన తెలంగాణకు వచ్చి ఆనాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువజన కాంగ్రెస్కి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పార్టీలో సుదీర్ఘ కాలంలో పనిచేసి రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట. ఎవరు చెప్పినా నీకు? నీకు తెలుసా? ఆ రోజు ఇంటర్నల్ ఎలక్షన్స్ పెడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ రోజు యువజన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట. నువ్వు నిరూపించవా? నువ్వు నిరూపించి చూద్దాం. అడ్డగోలి మాటలు. కిరణ్ కుమార్ రెడ్డి గారంట వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే 100 ఓట్లు రాలేదంట. అది ఎప్పటి విషయమే? నువ్వు అప్పుడు కనీసం నువ్వు రాజకీయంలో ఉన్నావా? నువ్వు కనీసం ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథంలో ఆనాడు ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశాల నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేసిండ్రు. ఈ రోజు ఎంపీ అయ్యిండ్రు. కింది స్థాయి నుంచి వచ్చిర్రు. నీ లెక్క డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి ఏడనో మునుగోడు నుంచి ఉరికొచ్చి మా తుంగతుర్తిలో పడ్డా. మా తుంగతుర్తి ప్రజలు నేను గెలిపించారు. మా నియోజకవర్గంలోనే కాదు నువ్వు, అసలు మా నియోజకవర్గానికి సంబంధించినవే కాదంటున్నా నువ్వు. మా దగ్గర ఓటు హక్కు లేనివి నువ్వు. ఆయన 2 సార్లు నిన్ను ఆదరించిర్రు, దాని దగ్గర తీసిర్రు. ఏదో పెద్ద పీకుడుగా నువ్వు ఏదో పెద్ద చేసిన ఉద్యమం అని చెప్పి ఈరోజు 2 సార్లు గెలిపించిరు. తర్వాత నిన్ను తంతే అవతల పడ్డావు. మరి అవతల పడ్డావు నువ్వు, అవతల పడు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకో. నీ అహంకారం వల్లనే కదా ప్రజలు నిన్ను చీగొట్టింది. మీ అహంకారం వల్లనే కదా కేసీఆర్ గారిని తీసుకెళ్లి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది. మీ అహంకారం వల్లనే కదా ప్రభుత్వం నుంచి పోయింది. ఇంకా ఎందుకు మీకు అహంకారము? ప్రజల దగ్గరికి పోండి. దమ్ముంటే ప్రజల దగ్గరికి పోండి. అరే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరోళ్ళు పంచాయతీ చేసుకుంటారు, ఎవరోళ్ళు కొట్లాడుకుంటారు, ఎవరోళ్ళు ఏమనుకుంటారు, ఎవరోళ్ళు తిట్టిర్రు. మీకు ఇవే పనా? అరే రండే అసెంబ్లీలోకి రమ్మని చెప్పండి మీ ప్రతిపక్ష నాయకుడిని. ప్రజలకు ఏం కావాలో చెప్పమని చెప్పండి. అది చెప్పమంటే అది చెప్పరు. ప్రతిపక్ష నాయకుడు ఏమో రాడు, జీతం మాత్రం తీసుకుంటాడు. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత ఇంతవరకు కనీసం ఒక మండలానికి కూడా కేసీఆర్ గారు బయటికి వెళ్ళలే. అరే నేను ప్రజాసేవ చేయమని చెప్పి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జీతం తీసుకుంటున్నావు కదా, జీతం తీసుకొని దున్నపోతు లెక్క తింటున్నావు కదా, తిని తాగి వండుతున్నావు కదా. అరే రావయా నువ్వు బయటికి. గజ్వేల్ ప్రజల సమస్యలు తెలుగు ఫస్ట్. నీ అందరు ఎమ్మెల్యేలు కలిసి నేను ప్రతిపక్ష నాయక హోదా ఇస్తే వచ్చి మాట్లాడాయా? మేము తప్పు చేస్తే నువ్వు అసెంబ్లీలో మమ్మల్ని నిలిచోబెట్టి కడిగాయి మేమే అంటున్నాం కదా. తప్పు చేస్తే రా, మేము తప్పు చేస్తే వచ్చి మమ్మల్ని కడిగాని మేమే అంటున్నాం కదా. రాడు. ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు. ఇక బయటకు వస్తాడు, ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు. ఆయన వస్తాడు ఏరేసుకుంటా. ఇక అయిపోయి మళ్ళీ సారే మళ్ళీ మేమే. ఏంది మీరు? ఎక్కడ మీరు? దేనికి మీరు? ఏం చేసిరని మీరు? 7 లక్షల కోట్ల అప్పులు చేసినందుక? గాడిదగానికైనా తెలుగు ఉండాలి, చదువుకున్నాడు కదేరా. ఈయన మరి విదేశాలకు పోయిన చదువుకున్నాడా, మరి సర్టిఫికేట్లు కొనుక్కుంటా లేదో తెలియదు. మరి కేటీఆర్ గారు ఈయన మరి యూనివర్సిటీలో చదువుకున్నాడు కదా, మరి ఇంకైనా తెలుగు ఉండాలి కదా. తెలివి లేకుండా మాట్లాడతారు ఏందో నాకు అర్థం కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారిని మంత్రి గారిని పట్టుకొని మాట్లాడే పదజాలం మీద నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటుంది కదా, సిగ్గులే అని అంటున్నా నేను. దయచేసి ప్రభుత్వం చేసే మంచి పనులను శభాషనండి. మమ్మల్ని తప్పు చేస్తే మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి అసెంబ్లీలో నిల్చోబెట్టి మమ్మల్ని కడగండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డగోలి మాటలు మాట్లాడితే కండువాలు పక్కన పెడతాం, పదవులు పక్కన పెడతాం. చలో చూసుకుందాం. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్, చలో రెడీ. దేనికంటే దానికి మీ స్టైలా మా స్టైలా? మీ వేదికనా మా వేదికనా? నువ్వా నేనా? నువ్వు గుంపుకు వస్తావా, నేను ఒంటరిగా రావాలా? మాట్లాడదాం చలో. 10 సంవత్సరాల్లో మీరేం చేసిర్రు, ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేసినాం, సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అరే మా ఎంపీ గారిని పట్టుకొని మా నియోజకవర్గం అయినది, చాలీఘోరమే అయినది, ఆయన ఈరోజు ఇట్లా మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి గారు దగ్గర తీయట్లేదంట. నీకు కూడా చెప్పినట్టు నీకు అలవాటదా? లేకపోతే నాకు అర్థం కాదు. అడ్డగోలి మాటలు మాట్లాడితే బిడా కిషోర్ మంచిది కాదు, నీకు మంచిది కాదు. తమ్ముడు జరా జాగ్రత్తగా ఉండు, మాటలు జాగ్రత్తగా రాని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు.
మేమందరం కూడా నీ మీద తిరగబడాల్సి వస్తుంది. క్షమించాలే. మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో దానికి డబుల్ మాట్లాడగలుగుతాము. కానీ మేము బాధ్యత గల పొజిషన్లో ఉన్నాము. దయచేసి వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పు. నీ తోటి దళితుడు నువ్వు దళితుడివే కదా, సిగ్గుశరం ఉంటే తోటి దళితుడివి కదా, నీకు ఇజ్జత్ అనిపిస్తే ఫోన్ చేసి సారీ చెప్పు. ప్రజల ముందర చెప్పలేను, నాకు ఇజ్జత్ అనిపిస్తాడే ఫోన్ చేసి సారీ చెప్పు. ఇది కూడా ఆప్షన్ ఇస్తున్నా. మరి దళితులు ఎదిగితే చూడలేను నువ్వేం దళితున్నా నాకు అర్థం కాదు. అర్థమే కాదు నీకు అదేందో, నీ కార్ఖాన ఏందో. నీ పార్టీలో ఎవ్వరు దళితులు ఎదగనియరు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు కేసీఆర్ గారు. మరి నేను చేయొచ్చు కదా. పొద్దులు లేస్తే ఆయన ఎంగిల్ మెతుకులు తినేటోనివి, ఆయన ఉసుకో అంటే డిస్కో అనేటోనివి, ఆయన పోరానగానే ఉరికేటోనివి, ఆయన గడి ద్వారా కాపలా కాసేటోనివి. నిన్ను చేయొచ్చు కదా. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని నిన్ను స్వాగతిస్తాం మేమందరం. ఓ దళితునిగా, ఓ యూనివర్సిటీ విద్యార్థిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిరని. ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు, అలా కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. మీరందరేమో కింద కాపలా కుక్కలు. వాళ్ళు ఉర్రమనగానే మీరు ఉర్లాలే, వాళ్ళు తిట్టమనగానే మీరు తిట్టాలి. తిట్టేటప్పుడు కనీసం అరే అన్న నేను లక్ష్మణ్ అన్నం తిట్టానే, ఆయన కులపోడు, ఈరోజు మంత్రి అయ్యిండు, 5 సార్లు పోటీ చేసిండు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, నేను తిట్టానే అని చెప్పాలి కదా. నువ్వు సిగ్గులేదా? వాళ్ళు తిట్టమనగానే ఉరికొచ్చి లక్ష్మణ్ అన్న మీద మీరు నోరు పడేసుకుంటారు. అరే తోటి దళితుడా రా, నీకు స్వాగతం పలుకుతున్నావు. సెక్రటేరియట్కి రా, మినిస్టర్ క్వార్టర్స్కి రా, దళితులకు ఏం కావాలో అడుగు, చేపించుకొని పో. నీ తోటి సాచరాయి మంత్రి ఈరోజు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే ఆయనను పట్టుకొని నీ సొల్లు నేను వినాలా? ఎవరి సొల్లు వింటావా నువ్వు? మరి కేసీఆర్ తాగి మాట్లాడిన సొల్లు వింటావా? ట్విట్టర్ టిల్లు మాట్లాడిన సొల్లు వింటావా? లేదా కమిషన్లకు కక్కుర్తి వాడిన హరీష్ రావు సొల్లు వింటావా? ఎవరి సొల్లు వింటావా నువ్వు? అంటే నీ తోటి దళితుడు చెప్తేనేమో నీకు కాదు. దొర బానిసవి, దొర దగ్గర కాపల కుక్కవి, వాళ్ళు చెప్పిన సొల్లు అయితే వింటావు. విన్నావు కదా యూనివర్సిటీ విద్యార్థిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారుగా, ఆ సొల్లు విన్నావుగా. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, విన్నావుగా సొల్లు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, సొల్లు విన్నావుగా. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాను, సొల్లు విన్నావుగా. మరి ఎందుకు అడగలేదురా నాయన నువ్వు కేసీఆర్ని పోయి కేటీఆర్ని? అరే నీ సొల్లు వినారా నాయన మేము అని ఎందుకు అడగలేదా నువ్వు? నాకు అర్థం కాదు. మరి మళ్ళీ అక్కడ జరుగుతుంది ఎందుకు? నీ నోరు తెరవలే. నీ నియోజకవర్గమే కదా మరి, అడ్డగూడూరు మండలమే కదా మరి. ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చినావా? సిగ్గుందా? శ్రీరామ్ రంగయ్య లాకప్ డెత్ ఎందుకు మాట్లాడదా? నేరల్ల ఇష్యూ ఎందుకు మాట్లాడదా? ఓ బ్యాగర్ నరసింహులు గజ్వెల్ల ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఎందుకు మాట్లాడదా? సులువుగా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడదు. దయచేసి మరొకసారి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా చెప్తున్నాం, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చెప్తున్నాం. మీరు చేసిన అరాచకాల వల్ల, మీ అహంకారం వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని తీసుకెళ్లి అవతల పడేసారు. ఇప్పటికన్నా ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేయండి, ఆహ్వానిస్తాం. అంతేగాని అడ్డగోలిగా మాట్లాడితే మాత్రం 4 జీవితం అంటున్నా. ఒళ్ళు సిద్ధపాటు చేస్తాం, శాపం రాగినట్టు రాస్తాం, ఏమనుకుంటారు. కానీ దయచేసి మా ఓపికని పరీక్షించకండి. మేము ప్రజలలో సేవ చేయడానికి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. ఆ సేవ చేసే క్రమంలో ఏమన్నా ఉంటే మాకు చెప్పండి తప్ప పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.